వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఈ దేశంలో సెక్యులరిస్టులు ఉదారవాదుల ప్రకారం పశ్చిమ బెంగాల్ ఈ మధ్య వరకు దేశంలో ఒక భాగం కాదు. అందుకే ఆ ప్రత్యేక ప్రాంతం గతంలో ఎన్ని ఘోరాలు జరిగినా మొత్తం మౌనం వహించారు. అదేంటో బీజేపీ అధికారంలోకి రాగానే బెంగాల్లో హింస అనేది జరుగుతోందని వీళ్లకు అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. కోల్కతా కాలేజీ గదిలో 1 కోటి నగదు, గన్, బెడ్స్, కండోమ్స్ దొరికాయి. ఓ ప్రముఖ కాలేజీలో విద్యార్థి సంఘం గదిలో చెదలు పట్టిన లక్షలాది రూపాయల నగదును గుర్తించారు. అలాగే రహస్య గదుల్లో ఫర్నిచర్, 2 ఏసీ బెడ్రూమ్స్, మద్య సీసాలు, కండోమ్ ప్యాకెట్స్, ఒక రివాల్వర్ కూడా లభించడం కలకలం రేపాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. విద్యార్థి సంఘం నిధుల నుండి చేసే అన్ని ఖర్చులను ఆడిట్ చేయాలని సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కళాశాలను కోరిన తర్వాత సురేంద్రనాథ్ కళాశాలలో ఆ గదిని తెరిచారు. ఈ నేపథ్యంలో కోల్కతాలోని అత్యంత పురాతన ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఒకటైన సురేంద్రనాథ్ కళాశాలలో క్లీనింగ్ డ్రైవ్ చేపట్టారు. కాగా 2019 నుంచి క్యాంపస్ ఎన్నికలు జరిగినందున కళాశాలల్లో యూనియన్ రూమ్లను మూసివేయాలని అప్పటి టీఎంసీ ప్రభుత్వాన్ని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2025 నుంచి లాక్ వేసి ఉన్న సురేంద్రనాథ్ కాలేజీలోని విద్యార్థి సంఘం గదిని ఏడాది తర్వాత తెరిచారు. అందులో అల్మారిలో ఉన్న 2 సూట్ కేసుల్లో చెదలు పట్టి పాడైన లక్షలాది రూపాయల నగదు కనిపించింది. మరోవైపు కొన్ని గంటల తర్వాత ఆ కాలేజీలో రహస్య గదులను గుర్తించారు. పాక్షికంగా ఫర్నిచర్ ఉన్న 2 ఏసీ బెడ్రూమ్స్, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్స్, ఒక రివాల్వర్ లభించాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ కాలేజీకి చేరుకున్నారు. ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అయితే గత తృణమూల్ ప్రభుత్వం టెర్రస్ సౌకర్యాలుగా వీటిని ప్రారంభించినట్లు విమర్శలు వచ్చాయి. టీఎంసీ నేత దేబాశిష్ బంద్యోపాధ్యాయ్, ఆయన కుమారుడు శిభావిస్ ఈ గదులను వినియోగించినట్లు కళాశాల అధికారులు ఆరోపించారు. ఈ గదుల్లో ఉద్యోగులతో ఆ 2 నాయకులకు మసాజ్ చేయించుకున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తునకు బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఈ ఆరోపణలను దేబాశిష్ బంద్యోపాధ్యాయ్ ఖండిస్తూ ఆ గదుల గురించి తనకు తెలియదని పేర్కొన్నారు. అయితే ప్రముఖ బెంగాల్ సాహిత్యవేత్తలు, స్వతంత్ర సమరయోధులను అందించిన ఆ పురాతన కళాశాలలో ఇవి బయటపడటం రాజకీయ వివాదం, అలాగే విమర్శలకు దారితీసింది. మంగళవారం కళాశాల అధికారులు శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించడంతో రహస్యాలు బయటపడటం ప్రారంభించాయి. విద్యార్థి సంఘం గదిలోని ఒక పాత చెక్క అల్మరాలో 2 పెద్ద పెట్టెల నిండా నగదు దొరికింది. దాని లోపల 100, 500 నోట్ల కట్టలు పేర్చి ఉన్నాయి. అయితే ఆ నగదులో గణనీయమైన భాగాన్ని చెదలు పాడు చేశాయి. దీన్ని బట్టి ఆ డబ్బును చాలా కాలం పాటు అల్మారాలోనే ఉంచినట్లు తెలుస్తోంది. కళాశాల ప్రవేశాలలో జరిగిన అవకతవకలను ఈ డబ్బుతో సంబంధం ఉండవచ్చునని బీజేపీ ఆరోపించింది. ఈ వివాదం చెలరేగి సోషల్ మీడియాలో వీడియోలు వెలుగులోకి వచ్చిన వెంటనే కళాశాలకు చేరుకున్న బీజేపీ ఎమ్మెల్యే సజల్ ఘోష్ ఈ నగదు మూలంపై ఈడీ విచారణ జరపాలని కోరారు. కళాశాలలోని అడ్మిషన్లు రాకెట్ కి ఈ నగదుతో సంబంధం ఉండవచ్చునని ఘోష్ ఆరోపించారు. కళాశాలలో ప్రవేశాల కోసం తృణమూల్ క్షేత్ర పరిషత్ నాయకులు లక్షల రూపాయలు తీసుకునేవారని ఆయన ఆరోపించారు. ఇలాంటి అవినీతి ద్వారా వచ్చిన డబ్బు చివరికి కాళీఘట్ కి చేరేదని, ఇది మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసమని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై తృణమూల్ ఇంకా స్పందించలేదు. విద్యార్థుల నుంచి సాధారణంగా విద్యార్థి సంఘం రుసుముగా 50 నుంచి 100 రూపాయలు తీసుకుంటుంది. కేవలం ఇలాంటి వసూల నుంచి సంఘం నిధి ఏడాదిలో 1.5 కోట్లు కూడా పోగబడదు అని ఘోష్ విమర్శించారు. జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వం సహాయం పొందే అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థి సంఘం రుసుము వసూలను తక్షణమే నిలిపివేయాలని బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ పరిణామం మంచుకొండకు ఒక చిన్న ఆనవాలు మాత్రమే కావచ్చు. గత కొన్నేళ్లుగా కళాశాలల్లోని సంఘ నాయకులు ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నుంచి 20,000 నుంచి 50,000 వరకు వసూలు చేసేవారు అని తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి చెత్త పుట్టల గురించి సుడో సెక్యులర్లు ఏ రోజు కూడా ప్రశ్నించరు. ఎందుకంటే ప్రశ్నిస్తే అక్కడ ఓటు బ్యాంకు రాజకీయం పడిపోతుంది కాబట్టి. అదే బీజేపీ హయాంలో జరుగుంటే ఇప్పుడు దీన్ని ఒక పెద్ద కథనం లాగా చేసి పెద్ద అల్లరి సృష్టించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ టీఎంసీ హయాంలో జరిగింది కదా, వీళ్ళ నూరు పెకలం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. మీరు చేసే సహాయం ఇప్పుడు చాలా చాలా అవసరం. ఫస్ట్ వీక్ కాబట్టి చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.